పసుపు రైతులు పోరాటాలు చేస్తూనే ఉన్నారు. ఆ పోరాటాల్లో ఉద్యమాల్లో మా ప్రాంతం నుంచి నరసింహనాయుడు గారు అని, అట్లనే మా స్వర్గీయ తండ్రి గారు వేముల సురేందర్ రెడ్డి గారు, వీరు నాయకత్వం వహించి పసుపు రైతుల్ని జాగృతం చేసినారు. అంతకుముందు 2014 నుంచి 2018 దాకా అప్పుడున్న ఎంపీ గారు కవితమ్మ గారు, వారితో పాటు మేమందరం ఎమ్మెల్యేలం కూడా ప్రయత్నం చేసినాం. కానీ ఆ మొదటి టర్మ్లో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం మాకు సహకరించలేదు. ఇదంతా కూడా రైతులు జాగృతమై ఉన్నారు, పసుపు బోర్డు కావాలనే కోరికతోటి ఉన్నారు. ఈ ఉద్యమాలు కావచ్చు, అట్లాగే మా ప్రయత్నాలు కావచ్చు, ఇవన్నిటి వల్ల రైతులు జాగృతమై ఉన్నారు. దీన్ని గమనించి 2019 పార్లమెంట్ ఎలక్షన్లో పోటీ చేసినటువంటి బీజేపీ అభ్యర్థి అరవింద్ గారు నన్ను గెలిపియండి, గెలిచిన 5 రోజుల లోపల పసుపు బోర్డు, పసుపుకు మద్దతు ధర, ఎర్రజొన్నకు మద్దతు ధర, ఈ 3 తెస్తా అని చెప్పి బాండ్ పేపర్ మీద రాసిచ్చి మరీ ఓట్లు అడిగినాడు. మా రైతులు నమ్మినారు, ఆయనకు ఓట్లు వేసి ఎంపీగా గెలిపించినారు. గెలిచిన తర్వాత 3 సంవత్సరాలకు కేంద్ర ప్రభుత్వం లేదు, పసుపు బోర్డు వీలు కాదు, సుగంధ ద్రవ్యాల బోర్డు ఏర్పాటు చేస్తాం, అది వరంగల్లో ఉన్నది, నిజామాబాద్లో ఏర్పాటు చేస్తామని ఒకసారి ఇట్లా మాటలు మారుస్తూ ఉన్నది. దీంతో రైతులు చాలా వ్యతిరేకించినారు బీజేపీని. అట్లనే అరవింద్ గారిని ఎక్కడికి పోతే అక్కడ నిలదీసినారు. ఇది ఇబ్బంది అవుతుంది రాజకీయంగా అని గమనించి, అంటే 2019లో మాట ఇచ్చి దాదాపు ఒక 4-5 సంవత్సరాల తర్వాత అసెంబ్లీ ఎన్నికలు వచ్చినప్పుడు 2023 నవంబర్ డిసెంబర్ అసెంబ్లీ ఎన్నికలప్పుడు రైతులు కోపంతో ఉన్నారు, రాజకీయంగా ఇబ్బంది అవుతుంది బీజేపీకి, మాట ఇచ్చి మేము చేయలేకపోయినాము 5 సంవత్సరాలు అని చెప్పి స్వయాన నరేంద్ర మోడీ గారు మహబూబ్నగర్ ఎన్నికల పర్యటనలో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని ప్రకటన చేసినాడు. ఎప్పుడు 2023 అక్టోబర్ నవంబర్లో ప్రకటన చేసిండు. అంతే, ఎలక్షన్లు అయిపోయినాయి, 8 సీట్లు బీజేపీ ఎంపీలు గెలిచినారు. మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల్లో ఇదే అరవింద్ మళ్ళా గెలిచినాడు. సంవత్సరం అయిపోయింది, ఉలుకులేదు పలుకులేదు. చివరికి సంవత్సరం తర్వాత 2025 జనవరిలో పీయూష్ గోయల్ గారు, ఆయన వాణిజ్య శాఖ మంత్రి అనౌన్స్ చేసినాడు, పసుపు బోర్డు ఇవాళ ఏర్పాటు చేస్తున్నాం, నిజామాబాద్లో సెంటర్గా ఏర్పాటు చేస్తున్నాం అని చెప్పి అనౌన్స్ చేసినాడు. ఇప్పుడు ఒక 5 సంవత్సరాల తర్వాత, 6 సంవత్సరాల తర్వాత, వాళ్ళు మాట ఇచ్చిన 6 సంవత్సరాల తర్వాత పసుపు బోర్డు ఏర్పాటు చేస్తున్నామని అనౌన్స్ చేసినాడు. నిజామాబాద్లో జాతీయ పసుపు బోర్డు, ఇందూరులో ప్రధాన కార్యాలయం ప్రారంభం. అంటే 2025 జనవరిలోనే ఇందూరులో పసుపు బోర్డు యొక్క ప్రధాన కార్యాలయం ప్రారంభమైంది. ఇక దాని ఫోటోలు, ఢిల్లీలో వల్సవర్ మీటింగ్లో పాల్గొన్నారు. ఎవరెవరు? పీయూష్ గోయల్ గారు, అరవింద్ గారు. 2025 జనవరి. అదే రోజు ఈయన చైర్మన్గా నియమించినారు పల్లె గంగారెడ్డి గారు. ఇగో ఈయన ఆఫీస్లో, అంటే అప్పటికే స్పైసెస్ ఎక్స్టెన్షన్ సెంటర్ ఒకటి ఉంటే నిజామాబాద్లో, ఆ ఎక్స్టెన్షన్ సెంటర్లోనే ఈయన ఆఫీస్ ఏర్పాటు చేసినారు. ఈ పసుపు బోర్డు ఆఫీస్ ఏర్పాటు చేసి ఇక చైర్మన్గా ఆయన బాధ్యతలు స్వీకరించినాడు. ఎప్పుడు 25 జనవరిలోనే ఈయన బాధ్యతలు స్వీకరించడం అయిపోయింది. ఆఫీస్ ఓపెనింగ్ అయిపోయింది మొదటిసారి ఒకసారి. ఇక తర్వాత అంటే అప్పటికే ఉన్నటువంటి సుగంధ ద్రవ్యాల ఎక్స్టెన్షన్ సెంటర్ ఆఫీస్లో మొదటిసారి పసుపు బోర్డు కార్యాలయం ఏర్పాటైంది నిజామాబాద్లో. ఇది నేను చెప్పే పాయింట్. జనవరి 25లో ఏర్పాటు చేసి ఆఫీస్ పసుపు బోర్డు ఏర్పాటైంది. 25 మార్చిలో బడ్జెట్ వచ్చింది. ఆ బడ్జెట్లో రబ్బర్ బోర్డుకు, స్పైసెస్ బోర్డుకు నిధులు కేటాయించింది ఈ బీజేపీ ప్రభుత్వం.
25 మార్చిలో వచ్చిన బడ్జెట్లో. కానీ పసుపు బోర్డుకు మాత్రం నిధులు కేటాయించలే బడ్జెట్లో. ఓన్లీ ఒక టెంపరీ ఆఫీస్ ఓపెన్ చేసి ఒక చైర్మన్ నిలబెట్టిరు, చైర్మన్ని ఎంపిక చేసిరు, ఆయన కూర్చోబెట్టిరు టేబుల్ కుర్చీల. కానీ ఒక్క పైసా కూడా బడ్జెట్లో నిధులు పెట్టలే.